హలో హలో, ఎవరు? నేను కుటుంబరానండి. దీనికి ఫోన్ చేశారండి నంబర్ కి. నాకు దాంట్లో ఇది లేదు. నువ్వు ఎక్కడున్నావు చెప్తే నీ దగ్గరికి వద్దామని. దేనికి అండి? ఎవరు మాట్లాడేది? అదే నువ్వు రావట్లేదు. నేను సీతారామయ్యా, నేను చెప్పాలి సీతారామయ్యని. నువ్వు రావటం కుదరలేదు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు చెప్తే నేను ఎక్కడికి వద్దామని. పని ఏంటి సార్ చెప్పండి, ఫోన్ లో పర్లేదు. మిమ్మల్ని తప్పించుకోవడం ఏమండి? చెప్తే వస్తావా ఏంటి? అవునండి, పని చెప్పండి. ఎందుకండి మీతో నాకేం పని ఉంటుంది అసలు? ఎర్రిపుక్క గుర్తలంతా ఎర్రిపుక్క ఏం మాట్లాడదే? మీరేం మాట్లాడుతున్నారండి? నేనేం మాట్లాడుతున్నాను? మీరేం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? మర్యాద మాట్లాడండి. అక్కడి నుంచి ఎదురు మాట్లాడావంటే ఏమండి? తన్ను కూడా తీసుకొస్తా అక్కడి నుంచి నువ్వు ఎదురు మాట్లాడావంటే. సరే రండి, తనండి రండి. తంత ఏమైంది? ఎర్రిపుక్క తంతండి. ఎందుకు ఏంటి క్వశ్చన్ చేస్తానన్నా? తంత ఎందుకండి? నేనేం చేశాను మిమ్మల్ని? ఎక్కువ మాట్లాడాలంటే నా కొరకు తన్ను కూడా తీసుకొస్తామండి. తన్నాల్సి పని ఏంటండి? మీరు మిమ్మల్ని ఏం చేశారు సీతారావు గారు చెప్పండి. రమ్మంటే తమాషా చెందుతున్నావు. ఎందుకు చెప్పండి? మీ దగ్గర వాళ్ళ పని ఉంది. నాకు అవసరం, నాకు పనులు ఉంటాయి. పనులు అనుకుని మీ దగ్గర ఎందుకు రావాలి చెప్పండి. అంటే నాకు మీటింగ్లు జరుగుతున్నాయి కంపెనీ. చెప్పాను మీతో నేను. జరుగుతాయి. నాకు రేపు కుదరట్లేదా? 10వ తరగతి జరుగుతుందండి. 5 నిమిషాలు నాతో మాట్లాడాలని కుదరట్లేదు నీకు? చెప్పండి. మీతో ఏమైనా అర్జెంట్ అయితే వస్తాను నేను. అర్జెంట్ కాదు కదా, ఏమైనా అర్జెంట్ అయితే వచ్చేస్తాను నేను. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఇబ్బంది పడతావు, ఆలోచించుకో. ఇబ్బంది పడతాను నేనేం చేయలేదు ఎవరిని. నువ్వు ఇబ్బంది పడతావు. మీరు ఎక్కువ మాట్లాడారు. నేను మాట్లాడాను, మీకు వాల్యూ ఇచ్చాను నేను. వచ్చి 5 నిమిషాలు వచ్చి మాట్లాడాలంటే నేను మిమ్మల్ని మీతో కాదండి. నేను వర్క్ చెప్పండి సార్. చెప్తేనే వస్తావా? కాదండి, చెప్తే వస్తాను నేను. సెలవు పెట్టుకొని. మరి వచ్చి మాట్లాడడానికి ఏంటి? సెలవు లేదా? వచ్చి మాట్లాడడానికి ఏంటి? ఏం పని అండి? ఏం పని చెప్పండి. చెప్పండి, చెప్తే వస్తా నేను సెలవు పెట్టుకొని. సరే సరే. ఏం మాట్లాడతారు మీరు? పెద్దవాళ్ళు, గౌరవించదగ్గ వ్యక్తి అయితే మీరు. ఏంటది గౌరవించదగ్గ వ్యక్తి? మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? ఫోన్ చేశాను. ఎప్పుడు చేశారు? మొన్న చేశారండి. నేను చెప్పాను మీతో. ఒక్కసారి చేశారు, నేను చెప్పాను కుదరట్లేదండి నాకని చెప్పాను. తను కూడా తీసుకొస్తాను. బూతులు మాట్లాడతారు ఎందుకండి? బూతులు మాట్లాడతారు ఎందుకు మీరు? ఏం చేశారంటే నేను మళ్ళీ ఏం చేశాను? మిమ్మల్ని నేనేం చేశాను? మీకు నాకేమన్నా టచ్, మీకు నాకేమైనా సంబంధం ఉందా? ఏ విషయంలో అయినా సంబంధం ఉందంటే వచ్చి మాట్లాడాలి. మొన్న ఎందుకు చేశారు ఫోన్ అసలు? కాదు, మీ నాతో పని ఏంటండి? నేను చిన్నవాడిని మీకంటే చాలా. నాతో మీ పని ఉంటుంది కదా అసలు? పని ఉంది కాబట్టి రమ్మన్నావు. ఏ పని చెప్పండి. ఏ పని నీకు చెప్పాలా ఫోన్ లో? మరి చెప్పొద్దు ఇంకెందుకండి? మరి పని ఉందన్నారు, నేను సెలవు దొరకట్లేదు. నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇబ్బంది పడతావు. మర్యాదగా చెప్పాను. ఇబ్బంది పడితే మీరే తీర్చేది. ఇబ్బంది అయినా మీరే తీర్చేది. అనుకున్నావేమో. ఏమంటే మర్యాద మాట్లాడాలి. లంచ్ ఎవరికి ఇంచవరకు మాట్లాడుతూ మీరు మర్యాద మాట్లాడండి సార్. మర్యాదగా మాట్లాడండి సార్. మీకు చాలా వాల్యూ ఇచ్చాను. మీకు చాలా వాల్యూ ఉంది. చాలా వాల్యూ ఇచ్చాను మీకు. మర్యాద ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఎన్నిసార్లు చేశారు? ఒకసారి చేశాను. నేనే చేశాను మీకు. మీరు నాకు చేయలా. నేనే మీకు చేశాను. మొన్న మీరు చేశారు. మీ మిస్సెస్ చెప్పింది. చెప్పినప్పుడు మీకు 5 నిమిషాలు వచ్చి మాట్లాడాలని చెప్పా. నాకు కుదరట్లేదండి. జిఎస్టీ మీటింగ్స్ ఉన్నాయి. లేకపోతే రాటకే ఉంది మీ దగ్గరికి. విజయవాడలో ఉన్నాను పద్దాకా. విజయవాడలో ఉంటే ఇబ్రాహీం పట్నంలో 5 నిమిషాలు మీరు మొన్న వచ్చారండి. మీరు 11ంటికి వస్తే మీరు లేరు మొన్న. ఎప్పుడు 11ంటికి? మొన్న 3 రోజుల క్రితం. సరే, ఎప్పుడు వస్తావు? రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా? నేను 16వ తారీఖు వస్తాను. నేను ఫోన్ చేసి ఆయన దగ్గరికి రమ్మంటున్నారు. ఎందుకు రమ్మంటున్నారు సార్ మీరు అడిగితే, నిన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తాను, నీ అమ్మ నీ బూతులు తిడుతూ నిన్ను నీ అంత చూస్తాను అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడండి. మా అమ్మని ఇష్టం వచ్చినట్టు అతగారి బాటలతో నేను వయసు లేని ఉద్దేశంతో అతను ఇబ్బందులు పెడుతున్నాడండి. మీరు రక్షణ కల్పించండి. నాకని పోలీస్ స్టేషన్కి వచ్చిన సిఐ గారికి కేసు కట్టట్లేదు. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్. దీని గురించి నేనే చేశారో తెలియదండి. దేనికి చెప్పమంటే కారణం చెప్పట్లేదండి. నా దగ్గర టేపు కూడా ఉంది, వినండి. కారణం చెప్పట్లేదు. కొట్టుకుంటూ తీసుకొస్తా, నేను లాక్కుంటూ తీసుకెళ్తా, నీ అంతా చూస్తాను అని చెప్తున్నాడండి ఆయన. అది సార్. కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ పోలీసు వారు తీసుకోవట్లేదండి. రాత్రి నుంచి నన్ను తిప్పుకుంటున్నారు. ఏమంటున్నారు? ఇదిగో తీసుకుంటున్నానని ఎఫ్ఐఆర్ కట్టట్లేదు. మీ కోర్టు ద్వారా వెళ్ళండి అంటున్నారు. అది తీసుకోవట్లేదండి. ఎఫ్ఐఆర్ కట్టమంటే అంటే మీకు కోర్టు ద్వారా వెళ్ళండి, మా పరిధిలో లేదని చెప్తున్నారు.
అమరావతి ఆయన దగ్గరికే వెళ్ళే దాఖలా లేదండి. మీ వ్యాపారం ఇష్టం వచ్చినట్టు తల్లిని ఏంటంటే ఈ దాన్ని పోలీసులు చేయట్లేదండి. పోలీసులు ఏ కేసు తీసుకోవట్లేదు.